జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనం ఇప్పుడు ఈ వీడియోలో మీనరాశి వారికి డిసెంబర్ నెల గోచార ఫలితాల గురించి చర్చించుకుంటున్నాం, అంటే తెలుసుకుంటున్నాం. మీనరాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 9వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు 10వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 9వ స్థానంలో సంచారము అశుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. అవి ఏమిటంటే, జన్మరాశి నుంచి 9వ రాశిలో రవి సంచరించే కాలంలో సంఘంలో గౌరవ మర్యాదలకు లోపము, దారిద్ర బాధ, ప్రమాదాలకు ఎదుర్కొనవలసి రావడం, ఖర్చులు ఎక్కువ కావడం, అధికారులతో గొడవలు పడడం, బంధుమిత్రులకు దూరం కావడం ఉంటుంది. కళాకాంతులు నశించి దీనంగా ఉంటారు. అయితే 9వ స్థానంలో చెడు ఫలితాలు ఇస్తున్న సందర్భంలో ఈ 9వ స్థానానికి వేదస్థానమైన 3లో
గురువు యొక్క సంచారం వలన వృత్తులలో ధనలాభము, వ్యాపార లాభము, బంధుమిత్రులతో సుఖజీవనము, కొత్త ప్రయత్నాలు, దేహారోగ్యం వంటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత డిసెంబర్ 16 నుంచి 31 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో సంచరించే కాలంలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అవి ఏమిటంటే, జన్మరాశి నుంచి 10వ రాశిలో రవి సంచరించే కాలంలో ధనాదాయం బాగా ఉంటుంది. మెదడు తీవ్రంగా పనిచేస్తుంది. విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ధర్మాది కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక చింతనలో పాల్గొంటారు. ఆస్తి సంపదలను పెంచుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. వ్యాపారంలో కూడా బాగా లాభాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కుజుడికి నీచ స్థానం. అంటే కర్కాటకంలో కుజుడు సంచరించినప్పుడు చెడు ఫలితాలే ఉంటాయి. మరి ఆ చెడు ఫలితాలు ఏమిటి అంటే, చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపపడవలసి ఉంటుంది. ఇతరులతో విరోధం పెంచుకోవాల్సి ఉంటుంది. ధనాదాయ విషయంలో చాలా లోపం అనేది కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాద లోపించవచ్చు. ఆరోగ్యంలో కొరత అనేది ఏర్పడుతుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దొరికింది ఏదో తినవలసి ఉంటుంది. మొత్తం మీద చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అంటే చెడు ఫలితాలు వేరే రాశిలో ఉంటే చెడు ఫలితాలు ఉంటాయి. కానీ ఈ కర్కాటక రాశిలో ఈ కుజుడు నీచబడి ఉన్నాడు, అంటే బలహీనంగా ఉంటాడు. బలహీనమైన ఒక గ్రహము చెడు ఫలితాలను ఎక్కువగా కలిగించదు. కాబట్టి వీళ్ళు ఈ రాశి వాళ్ళు కుజుడికి శాంతి పరిహారాలు చేసుకోవడం వల్ల కుజుడి యొక్క దోషాల నుంచి కొంచెం నివృత్తి అనేది లభిస్తుంది. దాని తర్వాత బుధుడు, మీనరాశి వారికి బుధుడు 9వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 9వ రాశిలో సంచరించే బుధుడు అశుభ ఫలితాలనే ఇస్తాడు. బుధుడు జన్మరాశి 9వ రాశిలో సంచరించే కాలంలో ధన నష్టం, విపరీతమైన ఖర్చులుంటాయి. ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బలుంటాయి. శత్రువులు పరాక్రమిస్తారు. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. అధిక శ్రమతో అల్పమైన లాభాన్ని పొందుతారు. సరి అయిన ఆలోచన, అవగాహన అనేది ఉండదు. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు లోనవుతారు. ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేది లోపిస్తూ ఉంటుంది. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి గురుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. మరియు ఆ గురుడికి ఈ వృషభ రాశి అనేది శత్రు క్షేత్రం. 3వ రాశిలో సంచరించే గురుడు చెడు ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. అవి ఏమిటంటే, అనారోగ్యాలు, కష్ట నష్టాలు కలుగుతాయి. స్థానచలనం, దీర్ఘ అనారోగ్యము, ఇతరుల వలన కష్టాలు, ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడడం, అపనిందనలకు గురవుతూ ఉండడం, ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించిన ఎంత కష్టపడ్డా కూడా విజయాన్ని సాధించలేరు. అంటే వాళ్ళు అనుకున్న ఫలితాలను వాళ్ళు సాధించలేరు. వ్యాపార నష్టంతో పాటు కొంచెం అప్పుల బాధలు కూడా ఉండే అవకాశం ఉంది. మానసికమైన శాంతి అనేది కొరబడుతుంది. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి శుక్రుడు 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 11వ స్థానంలో ఏ గ్రహం సంచరించినా కూడా శుభ ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు లగ్జరీ ఇస్తాడు, మంచి సౌకర్యాలను అందజేస్తాడు. కాబట్టి శుక్రుడు 11వ స్థానంలో సంచరించే సమయంలో అనుకున్న వాటిని అనుకున్న రీతిలో నిర్వహించే సామర్థ్యం అనేది పెరుగుతుంది. ధనాదాయం బాగా ఉంటుంది. అన్ని విధాలుగా నైపుణ్యం ప్రదర్శిస్తారు. భార్యామూలక సహాయ సహకారాలు అందివస్తాయి. ఊహించని రీతిలో ధనాదాయం ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉత్తములు అనిపించుకుంటారు. ఇతరులకు మేలు చేయడం, ఇతరుల మేలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శని యొక్క ఫలితాలు.
మీనరాశి వారికి శని 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీన్ని ఏలినాటి శని అంటారంటే జన్మరాశి నుంచి 12, 1, 2 స్థానాల్లో సంచరించడాన్ని ఏలినాటి శని అంటారు. అయితే శని దోషాలు ఎన్నిసార్లు వస్తుంటాయి? పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది. 15 సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు. 15వ ఏట వస్తే 45, 70 సంవత్సరాలు వస్తుంది. పుట్టుకతోనే ఏలినాటి శని ఉంటే దీర్ఘాయు కలవారికి 4 సార్లు కూడా వస్తుంది. అలాగే అర్ధాష్టమ, అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అని చెప్పలేము. మొదటిసారి వచ్చేదాన్ని మంగు అని, రెండవసారి పొంగు అని, మూడవసారి కుంగు అని అంటారు. అయితే 12వ స్థానంలో శని సంచారం వల్ల అంటే మొదటిసారి వస్తే అనారోగ్యము, ధన నష్టం, అగౌరవం, నిద్రలేమి. రెండవసారి వస్తే మిశ్రమ ఫలితాలు, భయం, నిద్రలేమి అనేవి ఏర్పడతాయి. మూడవసారి అయితే శక్తిహీనత, మనోచింతనలు, రోగభయం, నిద్రలేమి అనేవి జరుగుతాయి. కాబట్టి వారికి ఎవరి వాళ్ళు జాతకాలు పరిశీలించుకున్నప్పుడు మొదటిసారా, రెండవసారా, మూడవసారా వచ్చింది అనే దాన్ని పరిశీలించుకొని ఆ ఫలితాలను నిర్ధారణ చేసుకుంటే మంచిది. ఇంకా రాహు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి రాహు తన జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. గోచార రాహుకేతు ప్రతికూల ఫలదాతలు అంటే ఈ స్థానంలో దేశ సంచారం, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధాలు వంటి కష్ట నష్టాలు కలుగుతాయి. దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు. మీనరాశి వారి కేతువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో రాహుకేతులు వ్యతిరేక ఫలదులు, స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు లభ్యమగుతాయి. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కూడా కలిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ.